ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అల్లమా 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 అల్లమా. బా ఏమన్నా ఉందా నా ఫేస్? ఒక మంచి పోరు పడాలి నాకు. జిమ్ బాడీ. అబ్బా దగ్గర ఇప్పుడే ఫోన్ చేస్తున్నాడు సీన్ గారు. టూ మినిట్స్ సీను వస్తున్నా. వీడియో ఇంచేతకు ఇంకో స్టైల్. నీ అవ్వ ఎంతసేపు రా? పదరా. సరే నడు. లిఫ్ట్ లిఫ్ట్. అరే ఆపరా 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 ఆపరా. ఎందుకురా? నేను చెప్తా ఇంకా ఓని. లిఫ్ట్ కావాలి ఇంకి ఈ ముఖానికి. సరే ఇద్దాం. మనుషులప్పుడు చూడలేదా? లిఫ్టా? ఖర్చు అవుద్ది. ఎంతనా? ఎంత అంటే 1 2 3 4 5 రూపీస్. సరేనా? దేనికిరా 5 రూపీస్? సిగరెట్కి రా. సిగరెట్ 5 రూపాయలు రాదు కదా. ఇంకా 5 రూపీస్ నా దగ్గర ఉన్నాయి. తూ నీ బతుకు. సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ డ్యూటీ కావాలి సార్. కాదుగా కుదరదే. బండికి బండికి బండి పక్కన జరు జరు ఇక్కడ జరు. బండి పక్కది బండి పక్కన జరుగు. బండి తీసి అన్ని కుదరదు జరుగు. చాలం గట్టి జరగాల. జరుగు జరుగు పక్కన జరుగు. ఈయన పక్కన పక్కకి వెళ్ళి నిల్చోండి. అక్కడ పక్కన వెళ్ళి నిల్చోండి. అక్కడ పక్కకి వెళ్ళండి. మాట్లాడుతున్నారు పక్కకి వెళ్ళండి. వాడెవడు అక్కడ పాములో పట్టుకోమని. బుద్ధి లేదారా? నేను కూడా కూర్చోవాలి ఇక్కడ. పక్కది పక్కది బండి పక్కది. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ బండి పక్కకి తీసి మాట్లాడు. మొన్ననే చెప్పినాం రా ఇటువంటి చాలా ఎన్నో. బండి పక్కది. ఏం సార్ మా మామ సర్పంచ్ మొన్ననే బోనాలకు తొట్టెలు తీసినాం ఎరికేనా? అట్లనా? జై మాతాజీ బండి పక్కది బండి పక్కది తీసి మాట్లాడు. బండి పక్కది తీయమని చెప్తున్నా. బండిది తీ పక్కది తీ పక్కది. సార్ ట్రిపుల్ రైడింగ్ సార్. హెల్మెట్ లేదు, ఆర్సీ లేదు, లైసెన్స్ లేదు సార్. పక్క జరగండి. ఇంతకీ ఏ పీస్ నుంచి వచ్చింది ఆ బండి? ఇది ఎక్కడ పట్టుకున్నారో దీని కౌన్సిలింగ్ ఉంటుంది. 3 days కౌన్సిలింగ్ ఉంటుంది. మీరు రావాల్సి వస్తుంది. రేపన్నా ఎల్లుండన్నా 3 days ఉంటుంది. వచ్చి అటెండ్ అయిపోవాలి. ఒక్క సిగరెట్ గురించి అని ఎక్కించుకున్నావు. ఇప్పుడు చూడు ఏమైంది. నీ చెత్త డకోటా చెత్తకి ఆర్సీ లేదు, నీకు లైసెన్స్ లేదు, హెడ్ కి హెల్మెట్ లేదు. అదే మనకి పెద్ద గొప్పరా. చూసినాం తీరా. ఫస్ట్ బండి తీసుకొచ్చుకున్నాం. ఎవడొస్తున్నా చూడరా అని అడుగు. ఎక్కడో అన్న చలని ఎక్కడ పోయాలి? అదే సార్ చలన్. అక్కడికి వెళ్ళి కలు. ఓకే సార్. మీకు హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ట్రిపుల్ రైడింగ్. కౌన్సిలింగ్ పక్క రూమ్లో స్టార్ట్ అవుతుంది. వెళ్ళి వెయిట్ చేయండి. ఓకే సార్.
ట్రాఫిక్ రూల్స్ ఫాలో అండి. హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ యూజ్ చేయాలి. లైసెన్స్ కూడా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఆల్ రిలేటెడ్ వెహికల్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. అందరూ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. పాయింట్ 1, హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే సార్, సరే సార్, ఓకే సార్. క్లాస్ స్టార్ట్ అవుతుంది, వినండి. సరేనా? వినండి. ఒక ఫ్యామిలీ కోల్పోయారు. అలా అన్ని ఫ్యామిలీలకు కాకుండా ఉండడానికి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాం. మీ అందరికి అర్థం కావడానికి కేర్ఫుల్గా వినండి. ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఫాలో అవ్వండి. తప్పనిసరిగా హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ యూజ్ చేయాలి, లేకుంటే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఇవన్నీ రూల్స్ ఫాలో అవ్వాలి, లేకుంటే మీకే ప్రాబ్లం అవుతుంది. సిగ్నల్స్ జంప్ కావద్దు. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి. ఏ బాబు లే, లేచి విను, చెప్పేది విను. లే, ఏయ్ లే లే లే, చెప్పేది వినాలి కదా, వినకుండా అట్లా చేస్తారు. లే. మొన్న జరిగిన బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో ఒక ఫ్యామిలీని కోల్పోయారు. అలా అన్ని ఫ్యామిలీలకు కాకుండా ఉండడానికి ఈ కౌన్సిల్ స్టార్ట్ చేస్తాం. మీ అందరికి అర్థం కావడానికి కేర్ఫుల్గా వినండి. ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఫాలో అవ్వండి. ఓకే, ఇదంతా మీకే, మీ లైఫ్ గురించే చెప్పేది. లేదంటే మీకే ప్రాబ్లం. రెగ్యులర్గా రూల్స్ ఫాలో అవ్వండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే సార్. ఓకే ఓకే సార్, ఇప్పటి నుంచి రూల్స్ ఫాలో అవుతా సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. జాగ్రత్త. అన్నా పర్స్ అన్నా. థ్యాంక్స్ రా. సరే.